ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కన్నుల పండుగగా జరుగుతున్న అహోబిలం బ్రహ్మోత్సవాలు. దిగువ అహోబిలంలో సూర్యప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఎన్నికల నిర్వహణ విధులను అప్రమత్తంగా నిర్వర్తించాలని నోడల్ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. ఏరువాక కేంద్రం ద్వారా రైతులు సాగు పంట సమస్యలపై శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవచ్చన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏఈఆర్ సరళమ్మ. అదరహో అన్న రీతిలో అహోబిలం బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో శేష వాహనంపై విహరించిన శ్రీ నరసింహుడు. అహోబిలంలో స్వాతి హాస్పిటల్ ప్రారంభించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అంకితం ఇచ్చిన పీఠాధిపతి. రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి విజయం అందించాలన్న ప్రభుత్వ సలహాదారు గంగుల. నంద్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి దిగువ అహోబిలంలో సూర్యప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై పూరవిధిలో ఊరేగారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతాంధ్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదుడు సూర్యప్రభ వాహనంపై 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మొదట వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు 4 మాడ వీధుల్లో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున ఎన్నికల నిర్వహణ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి 16 కమిటీల నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ విధుల నిర్వహణకు కాంట్రాక్ట్ సిబ్బంది మినహా ఇంకా 8 శాఖల సిబ్బందిని గుర్తించి మంగళవారం సాయంత్రంలోగా ఇవ్వాలని జిల్లా ట్రెజరీ అధికారులను ఆదేశించారు. అలాగే రాండమైజేషన్ పద్ధతిలో విధుల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేసుకోవాలన్నారు. పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ షెడ్యూల్ ను పక్కగా రూపొందించుకోవాలని ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని ఆదేశించారు. నోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలకు కేటాయించే వీడియో గ్రాఫర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో కారణాలు విశ్లేషించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వృద్ధ ఓటర్లు, వికలాంగ ఓటర్లు, సర్వీస్ ఓటర్లకు వర్తించే పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై కూడా ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ఎన్నికల పరిశీలన నిమిత్తం వచ్చే అబ్జర్వర్లకు వసతి లైజర్ ఆఫీసర్ల కేటాయింపుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సివిల్ సప్లై డిఎంను జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, అన్ని కమిటీల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానంలోని జిల్లా ఏరువాక కేంద్రం ద్వారా రైతులు సాగు పంట సమస్యలను తీర్చుకోవచ్చని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ ఎడిటర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సరళమ్మ తెలిపారు. జిల్లాల బైపరాకేషన్ అయిన తర్వాత నంద్యాల కేంద్రంగా నంద్యాల కర్నూలు సత్యసాయి అనంతపురం జిల్లాలకు సంబంధించి వ్యవసాయ పరిశోధన జరుగుతుంది. డాక్టర్ సరళమ్మ తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఏరువాక కేంద్రం ద్వారా రైతులు తమ సాగుకు సంబంధించిన సమస్యలను, అలాగే పంట సాగు చేశాక పంట మీద వచ్చే తెగుళ్లు తదితర సమస్యలను ఈ 4 జిల్లాల రైతులు డైరెక్ట్ గా శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి తీర్చుకోవచ్చన్నారు. పంటను పరిశీలించి సమస్యపై 9440312367 నెంబర్కు ఫోన్ చేసి సమస్య తీర్చుకోవచ్చన్నారు. కూడా ఉన్నాయి. ఆల్ ఇండియా లెవెల్ ప్రోగ్రామ్స్ రీసెర్చ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఎక్కువగా పత్తి పంట పైన, తర్వాత పొగాకు, చిరుధాన్యాలు, శనగ, ఇంకా అనంతపూర్లో అయితే వేరుశనగ పంట పైన కూడా ఎక్కువ రీసెర్చ్ జరుగుతూ ఉంది. అనంతపూర్ కానీ తర్వాత సత్యసాయి జిల్లాలో కూడా మనకు కదిరిలో ఈ వేరుశనగ పంట పైన బాగా రీసెర్చ్ జరుగుతూ ఉంది. వీటిల్లో మనకి ఎక్కువగా వర్షాధార పంటల పైన ఎలా మనం అంటే వర్షాధారంగా మనం పంటలను ఎలా పండించుకోవచ్చు అనే దానిపైన మనం ఇక్కడ పరిశోధనలు చేపడుతున్నాము. వాటికి అనుగుణంగానే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి చాలా రకాలు కూడా విడుదలవ్వటము, అవన్నీ కూడా రైతుల పొలాల్లో బాగా రాణించటం అనేది కూడా జరిగింది. కాబట్టి ఇంకా ఏమన్నా ఇక్కడ జిల్లా ఏరువాక కేంద్రం అనేది కూడా ఉంది. జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలతో కూడా రైతులు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏదన్నా సాగులో కానీ, తర్వాత సాగు చేసేటప్పుడు కానీ, తర్వాత వివిధ రకాల ప్రాబ్లమ్స్ పురుగుల వల్ల కానీ, తెగుళ్ళ వల్ల కానీ, తర్వాత ధాతు లోపాల వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి అంటే మొక్కను బాగా పరిశీలించి వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఫోన్ ద్వారానే మీకు అందరికీ కూడా రైతులకి వాళ్ళ ఫోన్ ద్వారానే వాళ్ళ యొక్క సూచనలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఈ జిల్లా ఏరువాక కేంద్రంకి ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ జిల్లా ఏరువాక కేంద్రము నంబర్ వచ్చేసి మొబైల్ నంబరు 9440312367 ఈ నంబర్కి వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ యొక్క సమస్యలను కూడా వాళ్ళు తీర్చుకోవచ్చు. నల్లమల అటవీ ప్రాంతంలో అహోబిలంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అదరహో అన్న రీతిలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఎగువ అహోబిలంలో శేషవాహనంపై స్వామి వారు విహరించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వైభవంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో మంగళవారం జ్వాల నరసింహస్వామి శేష వాహనంపై సర్వాలంకార భూషితుడుగా మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అలాగే దిగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి యోగానంద నరసింహమూర్తిగా గరుడ విమానంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి దివ్య స్వరూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ஆனவல்ல ஸ்ரீராம் பெருமாள் சிலசோன் ஆரங்கடப்பர்களுக்கு ஆரங்கடப்பம் மாமுகி மாற்றார் வீரன் கொடுத்த செங்கோல் கொள்ளை காவலன் நின்றவர்கோன் சேரன் குலசேகரன் முருகேந்திர சிவாமணியே இனுடையான் சுடர்மனைகளை மறைக்கும் நெற்றி இனத்துதிர்த்த அணியன ஆயிரங்களந்த அரவரச பெருஞ்சோதி அனந்தன் எண்ணம் அணிவிளங்கம் உயிர் வெள்ளை அணையமே சிறையால் அடிவருட பள்ளி கொள்ளும் அருமேனியை கோமலத்தை கண்டுகொண்டு என் கண்ணினைகள் என்றோடோ கடிக்கும் சுடர்மணிகளை மயக்கம் நேற்றே இனத்துதிர்த்த அணியனம் ஆயிரங்களந்த அரவரச பெருஞ்சோதி அனந்தன் எண்ணம் அணிவிளங்கம் உயிர் வெள்ளை அணையமே பெருநகரோல் தென்னீர் பொன்னி சிறையால் அடிவருட பள்ளி கொள்ளும் அருமேனியை கோமலத்தை கண்டுகொண்டு என் கண்ணினைகள் என்றோடோ கடிக்கும் నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మంగళవారం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శ్రీ స్వాతి హాస్పిటల్ ను అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశికన్ స్వామి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఓఎస్డి శివప్రసాద్ మాట్లాడుతూ 46వ పీఠాధిపతులు వారి చిరకాల వాంఛ ఈ రోజు నెరవేరిందన్నారు. అహోబిలంలోని నవనారసింహ క్షేత్రాలను దర్శించుకునే భక్తులు యాత్రికుల కోసం ఈ ఆసుపత్రిని అన్ని హంగులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాత్రికులకు ఏదైనా అనారోగ్య సమస్య జరిగినప్పుడు ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారన్నారు. యాత్రికులకు మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఓఎస్డి శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇంతటి మహత్కార్యానికి కారకులైన 46వ పీఠాధిపతులు వారికి జిపిఎస్ సంపత్ ముద్రకర్త మణియార్ దేవస్థానం పేద పండితులు అర్చక బృందానికి అందరికీ పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ సంపత్ శ్రీ స్వాతి హాస్పిటల్ నిర్వాహకులు ఆలగడ్డకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ అభిలాష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చే భక్తులకి యాత్రికులకి ఉపయోగపడుతుంది. అలాగనే మన దేవస్థానంలో పనిచేస్తున్న దాదాపు 100 నుంచి 110-15 మంది ఉద్యోగస్తులకు కూడా ఇది మనకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని నిర్మాణం చేయడంలోనూ దీన్ని డిజైన్ చేయడంలోనూ వారి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి దేవస్థానం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇది వారు చెప్పినట్టుగా ఇక్కడ యాత్రికులకు ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 9 ప్రదేశాల్లో వారు యాత్ర చేసి వారు అడవుల్లో నడిచి వారు ఎండల్లో తర్వాత కోనల్లో నడిచి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా కాళ్ళకు కానీ లేదా శరీరానికి కానీ ఎటువంటి చిన్న ఇబ్బంది ఏర్పాటైనా ఇక్కడ తక్షణం అత్యవసరమైన ఒక వైద్య సదుపాయం అంటూ అవసరం ఉంటుంది. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిని మేము డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎక్కువగా పబ్లిసిటీ ఇచ్చి ఇక్కడికి వచ్చి యాత్రికులకి ఈ యొక్క సౌకర్యం వినియోగించుకోవాల్సిందిగా అందరికీ తెలియవలసిందిగా నేను కోరడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా వారు దీన్ని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకొని దీంట్లో డాక్టర్లకు కావాల్సిన మామూలుగా ఒక కార్పొరేట్ ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశామని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో మరి ఏదైనా ఎమర్జెన్సీ వార్డులో ఆసుపత్రిలో ఎక్కడైనా చేరితే అక్కడ ఎటువంటి ఏర్పాట్లతో డాక్టర్లు మనకు ఇమ్మీడియట్ మెడికల్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారో దాదాపుగా ఆ స్థాయిలోనే ఇక్కడ కూడా ఒక ఎమర్జెన్సీ ఒక యూనిట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ గారు తెలిపారు. కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో మనం దీన్ని వినియోగించుకొని తదుపరి మరి ఎక్స్టెన్షన్ ఆఫ్ మెడికల్ కేర్ ఏదైనా అవసరం ఉంటే పెద్ద ఆసుపత్రికి వెళ్ళడానికి దాన్ని వినియోగించవలసిందిగా ఈ దేవస్థానం యొక్క ఉద్యోగాలకి ప్రత్యేకంగా తెలపడం జరుగుతుంది. వారు కూడా దీన్ని
ఒక ఆసుపత్రిని ఇది కూడా ఒక దేవాలయం లాగా అందరూ గుర్తించి ఇక్కడ దేవాలయాన్ని అపవిత్రం చేయకుండా దీనిని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకొని దేవాలయానికి మరింత కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా ఈ యొక్క ఆసుపత్రిని వినియోగించుకొని అందరూ కూడా మన లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా తెలపడం జరిగింది. మేము ముఖ్యంగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి మాకు అనుమతిని ఇచ్చిన జిఎల్ గారు 46 పీఠాధిపతి గారికి, తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన జీపీఎస్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ శ్రీ సంతోష్ ఎడగోపన్ గారికి, తర్వాత ఇక్కడున్న మా దేవస్థానం యొక్క టీం అందరూ ఉద్యోగస్తులందరికీ, తర్వాత ఇక్కడున్న ఈ అర్చకుల యొక్క సముదాయానికి, మేము ఇక్కడ దీన్ని నడిపించడానికి దీనికి ఇచ్చిన మాకు మార్గదర్శనం చేసిన అర్చకుల సముదాయానికి, ఉద్రకర్త గారికి, మణియార్ గారికి అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులకు మేము చెప్పే రిక్వెస్ట్ ఏమిటంటే తప్పనిసరిగా ఈ ఆసుపత్రి యొక్క ఫెసిలిటీని భక్తులకు అందరికీ చేరే విధంగా వారి యొక్క న్యూస్ని వాటిని ప్రచారం చేసి దీన్ని సక్రమమైన పద్ధతిలో వినియోగించే విధంగా వారు కూడా సహకారం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నది ఏమిటంటే వారి యొక్క బంధువులకి, ఇక్కడికి వచ్చే భక్తులకి, ప్రత్యేకంగా భక్తులకు మాత్రమే దీన్ని వినియోగించుకునే విధంగా వారు కూడా అందరికీ సరైన పద్ధతిలో విషయాన్ని తెలియజేయాల్సిందిగా వారు కోరడం. ఇక్కడ మాకు హోమ్ గార్డ్స్ కూడా ఇక్కడ దేవాలయంలో ఈ దేవాలయాన్ని కాపలా కాస్తున్నారు. ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి ఈ యొక్క గొప్పదనాన్ని అందరికీ చేరవేయడానికి వారు చేస్తున్న కృషి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారు కూడా వారి యొక్క ఇబ్బందులు ఏదైనా ఉంటే ఇక్కడ ఆసుపత్రుల్లో డాక్టర్లను సంప్రదించి దీన్ని తప్పనిసరిగా మంచి స్థాయిలో వినియోగించుకొని వారు ఆరోగ్యవంతులుగా ఉంటూ ఈ దేవాలయాన్ని కాపాడవలసిందిగా వారు కూడా విజ్ఞప్తి చేయడం అయింది. ఇది ఈ యొక్క దేవాలయం యొక్క పరిస్థితి. ఈ ఆసుపత్రి లక్ష్మీ నరసింహస్వామికి ఇది కానుకగా మేము చిన్న కానుకగా వారి పాదాల ముందు ఉంచడం జరుగుతుంది. దీన్ని అందరూ సక్రమంగా వినియోగించవలసిందిగా కోరడం. జై నారసింహ. రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి విజయం అందించాలన్న ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలం వనికిరి దిన్నే గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా కులం, మతం, పార్టీ, వర్గం చూడకుండా పేదలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే రాబోయే ఎన్నికల ఫలితాలు ఏకపక్షం వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సిరివెల్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇందూరి ప్రతాప్ రెడ్డి, మండల నాయకులు వంకదారి సుబ్బయ్య, మైనార్టీ నాయకులు అబ్దుల్ కలాం, గ్రామ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండుగగా జరుగుతున్న అహోబిలం బ్రహ్మోత్సవాలు. దిగువ అహోబిలంలో సూర్యప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఎన్నికల నిర్వహణ విధులను అప్రమత్తంగా నిర్వర్తించాలని నోడల్ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. ఏరువాక కేంద్రం ద్వారా రైతులు సాగు, పంట సమస్యలపై శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవచ్చన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏఈఆర్ సరళమ్మ. అదరహో అన్న రీతిలో అహోబిలం బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో శేష వాహనంపై విహరించిన శ్రీ నరసింహుడు. అహోబిలంలో స్వాతి హాస్పిటల్ ప్రారంభించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అంకితం ఇచ్చిన పీఠాధిపతి. రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుదలతో పనిచేసి విజయం అందించాలన్న ప్రభుత్వ సలహాదారు గంగుల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.